లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రావణ మాసంలో మనకు వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, వరలక్ష్మి వ్రత నియమములు, ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనము ఉందాం. ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే లక్ష్మి అంటే ఎవరు అంటే లక్ష్మి అంటే లక్ష్యతే. మనకు కోశకారుడు చెబుతున్నారు అమరకోశంలో, లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీర్ హరిప్రియా ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత భార్గవీ లోక జననీ క్షీరసాగర కన్యకా. లక్ష్మీ అంటే అర్థం ఏంటిదంటే సంపద అనేటువంటి అర్థాన్ని అందరము తీసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ అమరకోశంలో మనకు లక్ష్మి అనేటువంటి శబ్దానికి పదానికి లక్ష్యతే సర్వోనయేతి లక్ష్మీ అంటే ఈ లక్ష్మీ అమ్మవారి చేత మనకు సర్వము చూడబడుతుంది. లక్ష దర్శనాంకయోహో అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే లక్ష్యం అంటే ఏమిటి అంటే లక్ష్మి అంటే ఏంటిదంటే ఆరోగ్యం అనేటువంటి లక్ష్మిని ప్రసాదిస్తుంది. ఈరోజు అందరూ లక్ష్మి అంటే కేవలం ద్రవ్యము, డబ్బు మాత్రమే అనుకుంటున్నారు. అందుకనే ఇంటి నిండా డబ్బు ఉన్నటువంటి వారికి ఏంటిదంటే ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు అని అంటుంటాం కదా, అలా అది మాత్రమే ఇస్తుంది ఆ డబ్బు అనేటువంటిది. డబ్బు అనంటే ఏమిటి అంటే లక్ష్మి అంటే ఏమిటి అంటే గొప్పనైనటువంటి అర్థం, ఒక లక్ష్యాన్ని చేరుస్తుంది అంట. సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది లక్ష్మి అనేటువంటి దానికి అర్థం. అందుకనే ద్రవ్యం ఉన్నటువంటి వారు, డబ్బు ఉన్నటువంటి వారు సత్వ గుణముతోని ఉండాలి. అహంకారాన్ని ఏమాత్రము కూడా కనీసము కూడా నీడ క్రీగంటిలో కూడా చూపించకూడదు అని చెప్పారన్నట్టు. అలా ఉంటే అమ్మవారు సమస్తము కూడా కలిగిస్తుంది. ఆ విధానంగా లక్ష్మి అంటే లక్ష్యము అని అర్థం అన్నట్టు. ఈ లక్ష్మీ వ్రతం అంటే దీనికంటే ముందుగా వరలక్ష్మి వ్రతం. వరహ అంటే ఏమిటి అంటే శ్రేష్టమైనటువంటిది అని అర్థం. వరుడు అంటాం కదా, వరుడు అంటే ఎవరండి? జామాతా స్వయం విష్ణు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమని లౌకికార్థంలో, లౌకిక వివాహాల్లో తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ వరహ అనే దానికి కూడా ఏమిటి అంటే అర్థము నారాయణుడు అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటే ఇంకొక అర్థం వరం దదాతి అంటే సకల కోరిన ధర్మవాంఛితాలన్నింటినీ కూడా కలిగించేటువంటి అమ్మవారిని కూడా తీసుకోవచ్చు. మనకి ఎంతమంది ఉన్నారండి లక్ష్ములు? అష్టలక్ష్మి అని అంటుంటాం కదా. అష్టలక్ష్ములు అని కాకుండా మనకు శ్రీ సూక్తంలో ప్రమాణంగా చెప్పారు, శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి శ్రీర్లక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని ప్రత్యక్ష ప్రమాణంగా వరలక్ష్మి అనే దానికి అర్థాన్ని కూడా చెప్పారు. ఇలా ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనకు శ్రావణ శుద్ధ పౌర్ణిమకు ముందుగా వస్తుంది. అంటే శ్రావణ మాసంలో పౌర్ణిమ శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ శ్రావణ మాసం, పూర్ణిమకు ముందే వచ్చినటువంటి శుక్రవారం అనగా
రెండవ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనము పురాణాల్లో చెప్పిన విధానంగా, వ్రతంలో చెప్పిన విధానంగా చేసుకోవాలి. అందరూ కూడా మాకు రెండవ శుక్రవారము ఈ వీలవుతలేదండి, పౌర్ణమి కంటే ముందు, అప్పుడు కొన్ని స్త్రీలకు నెలసరి సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, వాళ్ళకి చేసుకోవడం వీలు కాదని మొదటి శుక్రవారం చేసుకుంటుంటారు. అలా చేసుకోకూడదండి. ఒకవేళ అప్పుడు వీలు కాని పక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి శుక్రవారం చేసుకోవాలని చెప్పారన్నట్టు. మనకు శాస్త్రం అంటేనే శాసించేటువంటిది. ఏ విధానంగా చెబితే ఆ విధానంగా చేసుకోవచ్చు. అంటే 4 వారాలు కూడా కొంతమంది చేసుకునేటువంటి వారు ఉన్నారు, చాలా విశేషము. కానీ వ్రత కథ మాత్రము వరలక్ష్మి పూజ వరకు చేసుకోవచ్చు. 4 శుక్రవారాలు వస్తాయి, 5 శుక్రవారాలు వస్తాయి. కానీ వ్రత కథ మాత్రము పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి రోజు మాత్రమే. దానికి నవగ్రంథి అంటే మనలో నవ రంధ్రాలు ఉన్నాయి కదా, నవరంధ్రాల ఉన్నా కూడా ఈ యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే అంటే 9 రంధ్రాలు ఉన్నా కూడా ఇక్కడ జీవి ఉన్నది అంటే ఎంత గొప్పనైనటువంటి శరీరాన్ని భగవంతుడు బుద్ధిని, మనస్సును, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి తెలుసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. కాబట్టి అలాంటి ధర్మాన్ని ఆచరించడానికి మనము ఈ వ్రతాలు ఇవన్నీ కూడా ఒక లక్ష్యాన్ని చేరడానికి మనకు ప్రసాదించారు. ఆ విధానంగా పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకోవాలి. చాతుర్వర్ణ్యాల వారు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతము. భగవంతుడి దృష్టిలో అందరూ కూడా సమానమే. బ్రహ్మమొక్కటే, నిండారు రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే, అంతటా కూడా సర్వభూత హితప్రదాం, సర్వభూతాలయందు కూడా హితం చేస్తాడు భగవంతుడు. ఆ విధానంగా చాతుర్వర్ణ్యాల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఏ విధానంగా చేయాలి అనంటే సూర్యోదయానికి పూర్వంగానే నిద్ర లేవాలి. శుక్రవారం రోజు లేచి నిత్య కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానం చేసి ఎప్పుడు కూడా శరీరం అనేటువంటిది తడిగా ఉండకూడదు. గొప్ప రహస్యం ఏమిటి అనంటే స్త్రీలను చూడగానే 2 చేతులు జోడించి అమ్మవారి స్వరూపకంగా నమస్కారం చేసే విధానంగా ఉండాలి అన్నారు. అందుకనే గృహిణి గృహముచ్యతే, ఇంటికి ఇల్లాలే దేవత అంటాం కదా. అంటే గృహిణి అంటే ఏ విధానంగా ఉండాలి, ఇల్లు ఏ విధానంగా ఉంచుకుంటుందో తను ఆ విధానంగా ఉండాలి. ఉదాహరణకు మనం కడప ఉంటుంది, కడపకు ఏం చేస్తాం, మనం మంచిగా పసుపు రాస్తాము. ఆ విధానంగా స్త్రీ కూడా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. కుంకుమ బొట్లు పెడతాము, బొట్టు పెట్టుకోవాలి. ద్వారం తోరణం అనేటువంటిది కడతాము. అలా కుడి చేతుకు మాత్రమే, దక్షిణే హస్తే, కుడి చేతుకు మాత్రమే తోరణం కట్టుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎడమ చేతుకు తోరణం కట్టుకోకూడదు. అలా కట్టుకోవాలి. అలా అనేక రహస్యాలు అనేటువంటిది అంటే చూడగానే అంటే తడిగా ఉండకూడదు. మనం ఏం చేస్తాం, గోమయంతోని ఇల్లంతా కూడా అలుకుతాం కదా. అంటే ఇప్పుడంటే అంతా కూడా మార్బుల్ బండలు అన్నీ కూడా వచ్చాయి కాబట్టి పూర్వం గోమయంతోని ఇల్లంతా కూడా శుభ్రం చేస్తుంటాయి. అందుకనే నలుగు పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్పారన్నట్టు. అలా ఇల్లుని ఏ విధానంగా, ఇంటిని చూస్తే ఇల్లాలి యొక్క ఒక గొప్పనైనటువంటి లక్ష్మీ సంపద కనబడుతుంది అంటాం కదా. ఇవన్నీ కూడా రహస్యాలు చెప్పారన్నట్టు. వీటి ద్వారా ఈ సమయంలో వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియా నుండి అన్ని వర్షాకాలం ప్రారంభమవుతాయి. ఈ విధానంగా మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక రహస్యాలు, వైజ్ఞానిక రహస్యాలు చెప్పారు. ఆ విధానంగా మనం మండపం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేయాలి. ప్రధానంగా రాగి కలశం, శక్తి ఉన్నటువంటి వారు వెండి కలశం లేకపోతే రాగి కలశం. ఎందుకంటే రాగిలో చాలా విద్యుత్ సంబంధంగా మనకు ఎన్నో అంశాలు ఉన్నాయి. నారీకేలం పూర్ణఫలం పెట్టేసి ఈరోజు అనేక రకాలుగా అంటే ఆభరణం చేయించడము, తర్వాత ముఖము, అమ్మవారి యొక్క ముఖం పెట్టడం అనేటువంటిది తర్వాత వచ్చినటువంటిది. అసలు వ్రత వృత్తాంతంలో కేవలం కలశ స్థాపన మాత్రమే ఉంది. ఆ కలశంలో జలం వేసి శక్తి ఉన్నటువంటి వారు ఆ కలశంలో హరిద్రా చూర్ణాన్ని, కుంకుమ చూర్ణాన్ని, అదే విధానంగా జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, యాలకులు ఇవన్నీ కలిపి తీర్థం పొడి అంటారన్నట్టు అది వేసి సుగంధ ద్రవ్యాలు వేసి పంచపల్లవాలు, మామిడి, మేడి, మారెడు, రావి, జువ్వి ఈ పంచపల్లవాలను ఉంచాలి. లేని పక్షంలో కనీసం మామిడి ఆకునైనా కూడా వేయాలి.
అందులో ఒక బిల్వం ఎలాగైనా దొరుకుతుంది కాబట్టి బిల్వపత్రి వేయాలి. వేసి కలశ స్థాపన చేసి అందరూ కూడా వివాహమైనప్పటి నుండి స్త్రీలు మొదటి సంవత్సరం నుండి అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. చాలా మంది గర్భవతులు చేయవచ్చా అండి అని అంటుంటారు. 5 నెలల లోపల ఉన్నటువంటి వారు తప్పకుండా చేయవచ్చు. ఎందుకంటే 5 నెలలు దాటిందంటే కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి 6వ మాసం నుండి 5 నెలల లోపల ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వివాహమైన తర్వాత 1 సంవత్సరం కొన్ని కారణాల తప్పుతుంది, అంటే మనకు ఆ 1 సంవత్సరం చేయడం వీలు కాదు. 2వ సంవత్సరం కాకుండా 3వ సంవత్సరం నుండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది మాకు ఆచారం లేదు అన్నవారు కూడా కలశం లేకుండా కూడా ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, సర్వభూత గణానికి సకల జగత్తుకు అమ్మవారు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా ఆచరించవచ్చని ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని చెప్పడం జరిగింది. ఈ వరలక్ష్మి వ్రత కథ అనేటువంటిది మరల వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం తప్పకుండా చెప్పుకుందాం. జై శ్రీరామ్.